మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ సమ్ ప్రీవియస్ ఇయర్ MCQs రిలేటెడ్ టు సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్. సో మనకేంటంటే ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏంటంటే సిస్టమ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి మనకి 2 న్యూ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం MCQs అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ క్లాస్లో వీ ఆల్రెడీ డిస్కస్డ్ సమ్ MCQs. సో రిలేటెడ్ 2023లో మనకి ఎలా అయితే MCQs అడిగాడు, సో ఎలా అవి అటెంప్ట్ చేయాలి, ఏ టాపిక్స్ నుంచి అడిగాడు అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ వీడియోలోనే ఏం చెప్పాము, నెక్స్ట్ క్లాస్లో వీ హ్యావ్ టు డిస్కస్ సమ్ మోర్ MCQs రిలేటెడ్ టు దిస్ కంప్యూటర్ సబ్జెక్ట్. సో మనకి ఇందులో ఏంటంటే ప్రధానంగా ఈ సిస్టమ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి సిలబస్ అయితే డీటెయిల్గా ఇవ్వలేదు కాబట్టి, సో మన పిఆర్ అకాడమీ వాళ్ళు ఏం చేశారు, ఏ టాపిక్స్ అయితే ఆల్మోస్ట్ ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఆ టాపిక్స్ సంబంధించి కంటెంట్ మొత్తం కూడా మనకి ఈ పర్టికులర్ యాప్లోని పెట్టడం జరిగింది. అంటే మొత్తం కంప్యూటర్ సిలబస్ సంబంధించి టాపిక్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అవనండి, ఇంటర్నెట్ అవనండి, ఆపరేటింగ్ సిస్టమ్ అవనండి, విండోస్ అవనండి, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎబ్రివేషన్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్స్ సంబంధించి ఆ సిలబస్ అండ్ కంటెంట్ మొత్తం కూడా మనకి ఈ పిఆర్ అకాడమీ అనే యాప్లో మనకి ఏంటంటే పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో మన లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీనికి సంబంధించి కోర్స్ అనేది మనకి 2 విధాలుగా పెట్టడం జరిగింది, 2 ఆప్షన్స్ అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి మనకి కోర్స్ ప్రైజ్ అనేది 2 ఆప్షన్స్ ద్వారా పెట్టడం జరిగింది. అది ఎలాగంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఎలాగా జనరల్ నాలెడ్జ్, నెక్స్ట్ కంప్యూటరు ప్లస్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, కంప్యూటరు ప్లస్ ఇంగ్లీషు, ఈ 3 కలుపుకొని మనకి ఎంత పెట్టడం జరిగిందంటే 1500 పెట్టడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి, మనకి ఓన్లీ కంప్యూటర్స్. సో ఓన్లీ కంప్యూటర్స్ ఎంతకు పెట్టారు, మనకి 700 అనమాట. ఓన్లీ కంప్యూటర్స్ వచ్చి మనకి 700కి పెట్టడం జరిగింది. బట్ మనకేంటంటే ఆన్ ది అకేషన్ ఆఫ్ శివరాత్రి, సో టుడే అండ్ టుమారో మనకేంటంటే దీస్ పర్టిక్యులర్ ప్రైజెస్ విల్ బి డిక్రీజ్డ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ శివరాత్రి ఓన్లీ 2 days. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ 1500 ప్రైస్ కాస్త మనకి ఎంతకు వస్తుంది, 750కి వస్తుంది. ఓకే, ఈ 1500 ప్రైస్ కాస్త మనకి 750కి డిక్రీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో మనకి 1500 ప్రైస్ అనేది ఏంటంటే 750కి ఆఫర్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఈ 700 ప్రైస్ కాస్త మనకి 350కి, ఈ 700 ప్రైస్ కాస్త మనకి 350కి ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఇన్ ద అకేషన్ ఆఫ్ శివరాత్రి 2 days మాత్రమే మనకు ఉంటుంది. సో ఎవరైతే దోస్ హూ ఆర్ విల్లింగ్ టు ప్రిపేర్ ఓన్లీ ఫర్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ రిగార్డింగ్ టు తెలంగాణ హైకోర్ట్, you have to download the PR Academy app and install in your mobile, and after that go to that app, those 2 options it will be available and you can access those 2 options and you can call to the PR Academy management. So యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఆప్షన్స్ మనకి ఏవైతే ఉన్నాయో మనకు ఆల్రెడీ డిస్ప్లేలో కనబడడం జరుగుతుంది. సో PR Academy మేనేజ్మెంట్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఈ యాప్ని మీరు ఎలా తీసుకోవాలి ఏంటంటే డీటెయిల్స్ అన్నీ చెప్తారు అనమాట. ఓకే, సో మళ్ళీ మనకి ఇలాంటి ప్రైసెస్ అయితే మళ్ళీ మనకు రాదు, ఇది ఓన్లీ 2 days మాత్రమే. ఆఫ్టర్ 2 days తర్వాత మళ్ళీ ద సేమ్ ప్రీవియస్ ప్రైసెస్ ఎలాగైతే ఉన్నాయో అలానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, అసలు ఎలాగైతే లాస్ట్ క్లాస్లో మనం MCQs అనేది డిస్కస్ చేసాం, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ మోర్ MCQs రిలేటెడ్ టు కంప్యూటర్ సబ్జెక్ట్. ఓకే, చూడండి ద ఫస్ట్ క్వశ్చన్. సో ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఏ కలెక్షన్ ఆఫ్ computer applications used on a computer to carry out various activities is referred to as. So you have to analyze each and every question in detail. A collection of computer applications. So here what is meant by applications? Applications ante enti, applications are nothing but apps anamata. Okay, simple ga మనం యాప్ అంటాం కదా.
సింపుల్గా మనం యాప్ అంటాం. యాప్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్స్. మన ఫోన్లో కానీ మన సిస్టంలో కానీ లేకపోతే మన ల్యాప్టాప్లో కానీ యూస్ చేసే అప్లికేషన్స్ అన్నింటినీ కూడా సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ యాప్స్ అంటాం. ఓకే, ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ కలెక్షన్ ఆఫ్ యాప్స్, కలెక్షన్ ఆఫ్ యాప్స్ used on a computer, whether it is used on a computer or any electronic device. Okay, whether it is used any computer or any electronic device to carry out various activities is referred to as. అంటే ఈ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మనం ఏమంటాము, సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సాఫ్ట్వేర్ అని అంటాము. ఓకే, సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సాఫ్ట్వేర్. So this is the right answer. A collection of computer applications used on a computer to carry out various activities is referred to as software అన్నమాట. ఓకే, అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటి, యాప్స్. ఓకే, which we cannot touch, which we cannot touch and feel. సో సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ వీ కెనాట్ టచ్ అండ్ ఫీల్. అంటే మనం టచ్ చేయలేము, అట్ ది సేమ్ టైం ఫీల్ అవ్వలేము అనమాట. సో దట్ ఈస్ మెన్ బై సాఫ్ట్వేర్. సో ఈ యాప్స్ మనం టచ్ చేయడం అవుతుందా, మాన్యువల్గా క్యాన్ వి టచ్, మనం టచ్ చేయడం అవుతుంది, అట్ ది సేమ్ టైం చూడడం కూడా అవుతుంది, జస్ట్ ఆపరేటింగ్ చేయొచ్చు, అదొక అప్లికేషన్ మాత్రమే. సో అప్లికేషన్ మాన్యువల్గా ఆపరేట్ చేయగలం, కానీ మాన్యువల్గా వీ కాంట్ ఏబుల్ టు టచ్ దోస్ యాప్స్. సో దట్స్ వై యూ కెన్ కాల్ ఇట్ as సాఫ్ట్వేర్. ఓకే, సో హార్డ్వేర్ కాదు. నెక్స్ట్ ప్రాసెసర్, ఇది అంతకన్నా కాదు. నెక్స్ట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్, ఇది కూడా కాదు. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ సాఫ్ట్వేర్. సో నా కమింగ్ టు ద హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే ఏంటి, ద ఫిజికల్ డివైజెస్. హార్డ్వేర్ ఈజ్ నథింగ్ బట్ ద ఫిజికల్ డివైజెస్ విచ్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్, విచ్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్. Hardware is nothing but the physical devices which we can touch and feel. Here what is meant by physical devices అంటే ఏంటి, ఎనీ ఫిజికల్ డివైజెస్, మౌస్ అవనాయండి, నెక్స్ట్ కీబోర్డ్, ఓకే, నెక్స్ట్ CPU, నెక్స్ట్ హార్డ్ డిస్క్, సో చాలా రకాలు ఏవైతే మనం ముట్టుకొని టచ్ అయ్యి ఫీల్ చేస్తామో సో అవన్నిటినీ కూడా మనం హార్డ్వేర్ అంటాం అనమాట. సో మౌస్, కీబోర్డ్, CPU, స్కానరు, స్పీకర్స్, ప్రింటర్స్, జెరాక్స్ మెషిన్స్ అవనండి, లేకపోతే మొబైల్ డివైజెస్ అవనండి, ఆల్ కమ్స్ అండర్ హార్డ్వేర్. ఓకే, నెక్స్ట్ ప్రాసెసర్ అంటే ఏంటి, బ్రెయిన్ ఆఫ్ ద CPU. ఓకే, బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. CPUనే మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం కదా. సో CPUకి అనదర్ నేమ్ ఏంటి అంటే ప్రాసెసర్ అనమాట. సో బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఏంటంటే మన ప్రాసెసర్. సో కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్, హియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, హియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోగ్రామ్స్ ఆర్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోగ్రామ్స్ ఆర్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. బట్ ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది డైరెక్ట్గా మనకి ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు సాఫ్ట్వేర్ అనేది లేకపోతే మనకి ఇక్కడ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్సే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో అనాలిసిస్ చేసే పద్ధతి ఇది. ఏదైనా మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే దాన్ని అనాలిసిస్ ఇలా కంప్లీట్గా మనకు సబ్జెక్ట్ పైన పూర్తిగా డెప్త్ అనేది ఉంటేనే మనం ఏ క్వశ్చన్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం అనమాట. సో ద ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ సాఫ్ట్వేర్. ఓకే, నౌ వీఆర్ మూవింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. చూడండి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ రైడ్. సో రైడ్ ఫుల్ ఫామ్ ఏంటి, సో మనకి ఇప్పుడే ముందే చెప్పాను ఈ అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి అబ్రివేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అబ్రివేషన్సే ఆల్మోస్ట్ ఒక 500 డిస్కస్ చేయడం జరిగింది. PR అకాడమీ యాప్లో ఏంటంటే ఈ అబ్రివేషన్సే ఆల్మోస్ట్ ఒక 500 డిస్కస్ చేయడం జరిగింది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ అబ్రివేషన్ అంటే ప్రతి టాపిక్ నుండి కవర్ అయ్యే అబ్రివేషన్ని మనం కవర్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు చూడండి, రైడ్ ఫుల్ ఫామ్ ఏంటి, రియలబుల్ యారే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్ అన్నాడు. సో ఇది 100% కాదు. నెక్స్ట్ రిడెండెంట్ యారే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్. నెక్స్ట్
రీలబుల్ యాసిడ్ ఇంటిగ్రేషన్ డేటా, నెక్స్ట్ రిడెండెంట్ యారే ఆఫ్ ఇంక్రిమెంటల్ డేటా అన్నాడు. సో ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఆప్షన్ బి అనమాట. సో రిడెండెంట్ యారే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్ ఇది మనకి రైట్ ఆన్సర్. సో మిగతా 3 కూడా మనకి రాంగ్ ఆన్సర్సే. సో మనకి రైడ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే రిడెండెంట్ యారే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్ అనమాట. ఓకే, సో రైడ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి రిడెండెంట్ యారే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్. సో మనకి అబ్రివేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ అనేది అబ్రివేషన్స్లోంచి పడుతుంది. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం అబ్రివేషన్స్ అన్నీ కూడా చూసుకొని వెళ్ళాలి. ఓకే, కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిఎన్ఎస్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిఎన్ఎస్ సర్వర్ ఇన్ ఇంటర్నెట్? సో ఇంటర్నెట్లో మనకి డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏంటి? ఓకే, హియర్ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ డిఎన్ఎస్? డిఎన్ఎస్ అంటే ఏంటి మనకి? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ డిఎన్ఎస్ అంటే ఏంటి? డొమైన్ నేమ్ సర్వీస్ అనమాట. ఓకే, డొమైన్ నేమ్ సర్వీస్ ఆర్ డొమైన్ నేమ్ సిస్టమ్ ఆర్ డొమైన్ నేమ్ సర్వర్. సో డొమైన్ నేమ్స్. సో డిఎన్ఎస్ ఏం చేస్తుంది ఇంటర్నెట్లో? డొమైన్ నేమ్స్ అన్నిటినీ కూడా ఐపీ అడ్రస్కి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇచ్చారు చూడండి, కన్వర్టింగ్ డొమైన్ నేమ్స్ టు ఐపీ అడ్రస్. హియర్ వాట్ ఈజ్ మైన్ బై ఐపీ అడ్రస్ అంటే ఏంటి మనకి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఏవైతే డొమైన్ నేమ్స్ ఉంటాయో ఆ డొమైన్ నేమ్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ అడ్రస్కి కన్వర్ట్ చేసి వెబ్ సర్వర్ అనేది ఏం చేస్తుంది అంటే వెబ్ బ్రౌజర్కి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేస్తుంది అనమాట. అది ఏ ఐపీ అడ్రస్ ద్వారా వచ్చిందో దాన్ని అది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ సర్వర్ అనేది ఏం చేస్తుంది అంటే వెబ్ బ్రౌజర్కి మనం ఏదైనా డేటా ఎంటర్ చేసినప్పుడు వెంటనే కూడా అది రిట్రీవ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఓకే, సో కన్వర్టింగ్ ఐపీ అడ్రస్ టు టీసీపీ అడ్రస్ ఇది కాదు. ఓకే, నెక్స్ట్ ఇది మనకు రైట్ ఆన్సర్ అని చెప్పుకున్నాం. కన్వర్టింగ్ మ్యాక్ అడ్రస్ టు యూడిపి అడ్రస్ ఇది కూడా కాదు. నెక్స్ట్ కన్వర్టింగ్ మ్యాక్ అడ్రస్ టు ఐపీ అడ్రస్ ఇది కూడా కాదు. సో మీరు అబ్జర్వ్ చేశారంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి? నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ నుంచి వస్తున్నాయి ఎక్కువ. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఏంటంటే మనకి నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనమాట. సో నెట్వర్కింగ్ అనేది అంత ఇంపార్టెంట్ మనకి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నెట్వర్కింగ్లోనే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్, అట్ ద సేమ్ టైం నెట్వర్కింగ్ డివైజెస్ చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ డివైజెస్ అంటే ఏంటంటే వస్తాయి? హబ్బు, స్విచ్, రూటరు, గేట్వే, నెక్స్ట్ ఫైర్ వాల్. ఓకే, సో ఇవన్నమాట నెట్వర్క్ డివైజెస్. నెక్స్ట్ బ్రిడ్జ్, ఇందులోనే మళ్ళీ ఇంకేటి వస్తాయి? టొపాలజీస్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఇందులోనే వస్తుంది. టొపాలజీస్ అంటే ఏంటంటే వస్తాయి? స్టార్, రింగ్, మళ్ళీ ఇందులోనే బస్సు, హైబ్రిడ్, లైను. సో ఇవన్నీ. సో నెట్వర్క్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మళ్ళీ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్: ల్యాన్, మ్యాన్, వ్యాన్, పాన్, శాన్, క్యాన్. ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ మీన్స్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, పాన్ మీన్స్ పర్సనల్ ఏరియా నెట్వర్క్, క్యాన్ మీన్స్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్, శాన్ మీన్స్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ మీన్స్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో హోల్ నెట్వర్క్ కాన్సెప్ట్ చాలా మనకి కంప్లీట్గా కాన్సెప్ట్ అనేది ఎవ్రీ టాపిక్ కూడా మనం యాప్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పినట్టే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యాప్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఈ కంటెంట్ అనేది యాక్సెస్గా ఉంటుంది కాబట్టి మనకి అవైలబుల్గా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు పిఆర్ అకాడమీ మేనేజ్మెంట్ యాప్కి కాల్ చేసుకొని మీరు తీసుకోవడం చేయండి. సో మనకి ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఏంటి ఈ కంప్లీట్ సిలబస్ ఏదైతే ఉందో ఓన్లీ కంప్యూటర్ కావాలనుకుంటే మనకి ప్రజెంట్ ఇప్పుడు మనకు ఆఫర్లో ఏంటంటే 350కి మనకు వచ్చేస్తుంది. యాక్చువల్ ప్రైస్ ఎంత? 700. యాక్చువల్ ప్రైస్ వచ్చి 700.
బట్ ఆన్ ది అకేషన్ ఆఫ్ శివరాత్రి, ఓన్లీ శివరాత్రి అంటే ఈ రోజు రేపు మాత్రం మనకి ఏంటంటే 350కి వస్తుంది అనమాట మనకి. ఓకే, అదే లేదు మనకు కంప్యూటర్తో పాటు జీకే కూడా కావాలి, ఇంగ్లీష్ కూడా కావాలి అనుకుంటే సో అప్పుడు ఏం చేయాలి, మీరు 1500 పెట్టి పర్చేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. లేదు మాకు ఓన్లీ 2 డేస్లోనే తీసుకోవాలనుకుంటే 1500 ప్రైస్ కాస్త ఎంతకు వస్తుందని మనకి 750కి వస్తుంది. అంటే ఓన్లీ కంప్యూటర్ కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి 350కి. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే మీకు దీంతో పాటు 75,000 బిట్స్ ఉంటాయి. 75,000 బిట్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ ఎగ్జామ్స్కి అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో. 75,000 బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియో క్లాసెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ మెటీరియల్ అంటే చాలామంది చూడండి ఓన్లీ మెటీరియలే చదవాలనుకుంటారు, క్లాసెస్ మీద అంత ఫోకస్ పెట్టుకుని అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఓన్లీ మెటీరియల్ అలా చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. సో వాళ్ళ కోసం ఈ మెటీరియల్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను కాబట్టి ఈ 2 డేస్ శివరాత్రి అకేషన్ బేస్ చేసుకొని మనకి ప్రైజెస్ అనేవి తగ్గించడం జరిగింది. కాబట్టి ఎవ్రీవన్ షుడ్ యాక్సెస్ అండ్ యూ హ్యావ్ టు టేక్ దోస్ 2 కోర్సెస్ ఇన్ దీస్ 2 డేస్. 2 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి యాజ్ యూజువల్ ప్రైజెస్ 700 ప్రైజెస్ అట్ ది సేమ్ 1500 అలాగే ఉంటాయి. బట్ ఈ 2 డేస్ మనకి 700 ప్రైజ్కి వస్తే 350కి వస్తుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు యూటిలైజ్ దీస్ 2 కోర్సెస్ ఇన్ దీస్ 2 డేస్. ఓకే, నౌ వీఆర్ మూవింగ్ టు ద 4th క్వశ్చన్. 4th క్వశ్చన్ చూడండి. To keep track of different modifications done to your document. To keep track of different modifications అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్కి డిఫరెంట్ మోడిఫికేషన్స్ అప్లై చేస్తూ మనం డిఫరెంట్ మోడిఫికేషన్స్ అనేవి ఒక డాక్యుమెంట్కి అప్లై చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ట్రాక్ను మనం ఏమంటాము, ట్రాక్ చేంజెస్ అంటాం అనమాట. ఇది మనకు రైట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. టు కీప్ ట్రాక్ ఆఫ్ డిఫరెంట్ మోడిఫికేషన్స్ డన్ టు యర్ డాక్యుమెంట్ అంటే ఒక డాక్యుమెంట్కి డిఫరెంట్ ఎప్పుడు పడితే అప్పుడు అలా మోడిఫికేషన్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటాము, మోడిఫికేషన్ చేసిన తర్వాత అందులో ఏమైనా ఇంకా మనం ఉంటే మనం దాన్ని వెతకాలి అనుకుంటే, ట్రాక్ చేయాలి అనుకుంటే దాన్ని మనం ఏమంటాము అంటే ట్రాక్ చేంజెస్ అంటాం. అంటే ఏంటి, 10 సార్లు మారిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ మోడిఫికేషన్ చేయాలనుకున్నా దాన్ని కంప్లీట్ మొత్తాన్ని ఏమంటాం అంటే వీ కెన్ కాల్ ఇట్ as ట్రాక్ చేంజెస్ అని అంటాం అనమాట. సో ట్రాక్ చేంజెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వెర్షన్స్ అనేవి కావు. ఓకే, నెక్స్ట్ ట్రేసెస్ కూడా కాదు, నెక్స్ట్ ఎడిషన్స్ అనేవి కూడా కాదు. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఈస్ ట్రాక్ చేంజెస్. నెక్స్ట్ చూడండి, డిహెచ్సిపి స్టాండ్స్ ఫర్, అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూడండి 2 అబ్రివేషన్స్ అడిగాడు లాస్ట్ 2023లో. సో డిహెచ్సిపి అంటే ఏంటి మనకి, డైనమిక్ హోస్ట్ కన్ఫిగరేషన్ ప్రోటోకాల్. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో డిహెచ్సిపి స్టాండ్స్ ఫర్ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అనమాట మనకి. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. మనకి డిజిటల్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ కాదు, డిజిటల్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ కాదు. నెక్స్ట్ డిజిటల్ హోస్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ కాదు. నెక్స్ట్ డైనమిక్ హోస్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ కాదు. ఈ 2 ఒక దగ్గరే ఉన్నాయి చూడండి. డైనమిక్ హోస్ట్ కన్ఫిగరేషన్ ప్రోటోకాల్, డైనమిక్ హోస్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ 2 ఒక దగ్గర ఉన్నాయి. సో ఇలాంటి ఆప్షన్ దగ్గర ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అబ్రివేషన్స్ కూడా చాలా డీటెయిల్గా చదవాలి. సో డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాన్ఫిగరేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ కంట్రోల్ అనమాట. సో కంట్రోల్కి కాన్ఫిగరేషన్కి చాలా తేడా ఉంటుంది. ఓకే, సో అందుకే మీరు ఏం చేయాలి, చాలా కేర్ఫుల్గా చదవాలి. సో డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కలెక్టింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎఫెక్టివ్లీ పోజింగ్ యాజ్ అనదర్ ఇండివిజువల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కలెక్టింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎఫెక్టివ్లీ పోజింగ్ యాజ్ అనదర్ ఇండివిజువల్ అని చూడండి. సో ఎవరిదైనా ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తామంటే మనదిగా మనం యూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, వీ కెన్ టేక్ సమ్వన్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ కెన్ డూ అవర్ సెల్ఫ్ యాజ్ అవర్ సెల్ఫ్. సో దాన్ని అలా ఆ క్రైమ్ని ఏమంటాము అంటే మనం ఐడెంటిటీ థెఫ్ట్ అంటాం. ఓకే, ఐడెంటిటీ థెఫ్ట్ అంటాం అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ కంప్లీట్గా ఐడెంటిటీని మనం క్రైమ్ చేస్తున్నట్టు.
ఇక్కడ కంప్లీట్గా మనం ఏం చేస్తున్నాం, ఐడెంటిటీని క్రైమ్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫేస్బుక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో చూడండి ఫ్యాన్ పేజెస్ అవి ఉంటాయి. సో వాళ్ళ ఫ్యాన్ పేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే సేమ్ నేమ్తో మనం క్రియేట్ చేసుకొని వాళ్ళు పోస్ట్ చేస్తున్నట్టుగా మనం పోస్ట్ చేస్తాం డేటాని. ఓకే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వాళ్ళు పోస్ట్ చేసినట్టే ఉంటుంది, కానీ వాళ్ళు నిజానికి వాళ్ళు పోస్ట్ చేయట్లేదు. సో వాళ్ళ తరపున మనం పోస్ట్ చేస్తున్నాం వాళ్ళకి తెలియకుండా. అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క యూజర్ ఐడి ఏంటి, పాస్వర్డ్ ఏంటి, డైలీ అప్డేట్స్ ఏంటి, యాక్టివిటీస్ ఏంటి అనేది తెలుసుకొని దానికి మనం ఏంటంటే మనం ఇది మందగా మనం క్రియేట్ చేసుకొని చేస్తున్నాం. సో అదొక క్రైమ్ అనమాట. సో దాన్ని ఏమంటాం, ఐడెంటిటీ అనమాట. అంటే కంప్లీట్ ఐడెంటిటీని మనం కొలాప్స్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క ఐడెంటిటీని మనం ఐడెంటిటీగా తీసుకుని దాన్ని మనమే క్రియేట్ చేస్తున్నట్టు అనమాట. సో దాన్ని ఏమంటాము అంటే ఐడెంటిటీ థెఫ్ట్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్. ఇంకేం ఇచ్చాడు, స్పూలింగ్ ఇచ్చాడు. స్పూలింగ్ అంటే ఏంటి, స్పూలింగ్ ఈజ్ నథింగ్ బట్ టెంపరీగా డేటా స్టోర్ చేయడం. స్పూలింగ్ అంటే ఏంటంటే టెంపరీలీ డేటా స్టోర్డ్. ఓకే, టెంపరీలీ డేటా స్టోర్డ్. నెక్స్ట్ హ్యాకింగ్ అంటే తెలిసిందే కదా, హ్యాకర్స్ అనేవాళ్ళు ఏంటంటే ఒక ప్రోగ్రామర్స్ అనమాట. హ్యాకర్స్ అనేవాళ్ళు ఒక ప్రోగ్రామర్స్. వీళ్ళు ఏం చేస్తారు, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ రాస్తారు లేదా ఒక పర్టికులర్ కోడ్ అనేది రాస్తారు. రాసి అవతల వాళ్ళ యొక్క సిస్టమ్ని కానీ నెట్వర్క్ని కానీ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తారు అనమాట. ఓకే, ప్రోగ్రామర్స్. అది నెక్స్ట్ స్పూఫింగ్ అంటే కూడా సేమ్, వేరే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకొని దాన్ని మనం ఏం చేస్తాం, వాళ్ళకి వితౌట్ ఆస్క్ దర్ పర్మిషన్, వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా మనం యాక్సెస్ తీసుకొని దాన్ని మనగా క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని స్పూఫింగ్ అంటాం. ఓకే, సో ఇయర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఐడెంటిటీని దెబ్బతీస్తే దాన్ని ఏమంటాము అంటే ఐడెంటిటీ థెఫ్ట్ అంటాం. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నేమ్స్ ఇక్కడ. సో ఇందులోని మెయిన్గా నేమ్స్ ఏంటంటే ఐడెంటిటీ థెఫ్ట్, నెక్స్ట్ ర్యాన్సమ్ వేరు, నెక్స్ట్ వార్మ్, మాల్వేరు. ఓకే, నెక్స్ట్ హ్యాకింగ్, నెక్స్ట్ స్పూఫింగ్, నెక్స్ట్ వైరస్. సో ఈ నేమ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేమ్స్ అన్నీ చూసుకోవాలి మీరు, ఎందుకంటే ఇవన్నీ ఒకలాగే ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, ఇవన్నీ దేనికి సంబంధించిన, ఏ టాపిక్ సంబంధించినవి, సైబర్ క్రైమ్ అనే టాపిక్ సంబంధించిన అనమాట ఈ వార్డ్స్ అన్నీ కూడా. సో ఈ వార్డ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. కంటెంట్లో కంప్లీట్ కాన్సెప్ట్స్ అన్నీ పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సైబర్ క్రైమ్కి సంబంధించింది, అట్ ది సేమ్ టైమ్ ఇంకా సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. సైబర్ క్రైమ్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ అన్ని టైమ్స్ కూడా ఒక దాంట్లోకే వస్తాయి. సో దానికి సంబంధించింది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ట్రోజన్ హార్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రోజన్ హార్స్. సో ఈ ట్రోజన్ హార్స్ కూడా మనకి ఈ టర్మినాలజీలోకే వస్తుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, మెమోరీ అండ్ స్టోరేజ్ ఆర్ డిఫరెంట్ ఇన్ దట్. మెమోరీ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చూడండి, మెమోరీ మీన్స్ వాట్, స్టోరేజ్ మీన్స్ వాట్. రెండు డిఫరెంట్ కానీ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. మెమోరీ అంటే ఏంటి, స్టోరేజ్. సో మెమోరీ అనేది ఏంటంటే మనకి టెంపరీగా ఉంటుంది, స్టోరేజ్ అనేది ఏంటి పర్మనెంట్గా ఉంటుంది. అర్థమైందా? సో స్టోరేజ్ అనేది మనం ఎందులో చేస్తాం, పర్మనెంట్గా ఉండేది. అంటే ఎందులో చేస్తాం పర్మనెంట్గా స్టోరేజ్ అనేది, హార్డ్ డిస్క్లోని, లేకపోతే ఎనీ ఎక్స్టర్నల్ డివైస్. అంటే హార్డ్ డిస్క్ టెరాబైట్. సో మెమోరీ అనేది మనం ఎప్పుడైనా చెరిపించుకోవచ్చు, కానీ స్టోరేజ్ అనేది ఎందుకు, మనం పర్మనెంట్గా ఒక పర్టికులర్ హార్డ్ డిస్క్లో ఉంచుకోవాలనుకుంటాము, లేదా ఎనీ ఎక్స్టర్నల్ డివైస్ లైక్ టెరాబైట్ కానీ లేకపోతే పెన్ డ్రైవ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ డివైజెస్. అందులో ఏంటంటే మనం ఉంచుకోవాలనుకుంటాం పర్మనెంట్గా. ఓకే, బట్ మెమోరీ అనేది అంటే టెంపరీ, ఆ టైంకి ఉంటుంది లేకపోతే ఉండదు. ఎందుకు మెమోరీ అనేది టెంపరీ అయింది, మెమోరీలోనే మనకు చాలా ఉంటాయి. మళ్ళీ ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ, రోమ్. సో ఇందులో కూడా మనకేంటి ర్యామ్ అనేది ఏంటి మనకి
ఎప్పుడైతే సిస్టమ్ ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా ఇమీడియట్గా యాక్సెస్ తీసుకుంటుంది. వెన్ అవర్ సిస్టమ్ టర్న్స్ ఆఫ్ ఆటోమేటికలీ అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెమోరీ అండ్ స్టోరేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో Sir Tim Berners-Lee, a British computer scientist, invented the revolutionary World Wide Web. సో చూడండి, టీమ్ బెర్నర్స్-లీ అనేవాడు మనకి ఎవడు అంటే వరల్డ్ వైడ్ వెబ్ ఇన్వెంటర్ అనమాట. ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ చాలా ఇంపార్టెంట్. వరల్డ్ వైడ్ వెబ్ సో వరల్డ్ వైడ్ వెబ్ ఇన్వెంటెడ్ బై, వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారంటే మనకి టీమ్ బెర్నర్స్-లీ అనమాట. ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఇన్వెంటెడ్ బై ఎవరు అంటే టీమ్ బెర్నర్స్-లీ. ఇది ఎప్పుడు ఏ ఇయర్లో అంటే మనకి 1990 ఇది మనకి రైట్ ఆన్సర్. సో 1982 కాదు, 1995 కాదు, 1985 కాదు. సో వరల్డ్ వైడ్ వెబ్ ఇన్వెంటెడ్ బై. సో కొన్నిసార్లు మనకి ఇన్వెన్షన్స్తో పాటు ఇయర్స్ కూడా అడుగుతాడు. ఇయర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? కొన్నిసార్లు మనకి ఏంటంటే ఇన్వెన్షన్స్తో పాటు ఇయర్స్ కూడా అడుగుతాడు. సో వరల్డ్ వైడ్ వెబ్ అనేది టీమ్ బెర్నర్స్-లీ అనేవాడు ఎప్పుడు ఇన్వెంట్ చేశాడంటే 1990లో మనకి ఇన్వెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ బార్కోడ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై. సో అసలు బార్కోడ్ సిస్టమ్ని ఫస్ట్గా మనకి ఎవరు డెవలప్ చేశారు అంటే చూడండి, నార్మన్ జోసెఫ్ వుడ్లాండ్, డెనిస్ రిచీ, జేమ్స్ గాస్లింగ్, క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్. సో మనకి 4 ఆప్షన్స్ కూడా ఆన్సర్ తెలిస్తేనే మనం దీన్ని చేయగలం. అంటే ఎలాగా? ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేసుకొని రావాలి ఇలాంటి క్వశ్చన్స్కి. సో ఫస్ట్ చూడండి, లాస్ట్ నుంచి చూద్దాం. క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ అనేవారు ఎవరు? కీబోర్డ్. కీబోర్డ్ వాజ్ ఇన్వెంటెడ్ బై క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్. సో మనకి కీబోర్డ్ అనే డివైజ్ని ఎవరు కనుక్కున్నారు అంటే క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ అనమాట. నెక్స్ట్ జేమ్స్ గాస్లింగ్ జావా. జావాని మనకు ఎవరు కనుక్కున్నారు అంటే జేమ్స్ గాస్లింగ్ అనమాట. నెక్స్ట్ డెనిస్ రిచీ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అంటే ఏంటి? కంప్యూటర్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ మీన్స్ కంప్యూటర్ లాంగ్వేజ్. ఓకే, ఎప్పుడు అంటే మనకి 1972. సో సి లాంగ్వేజ్ మనకి డెనిస్ రిచీ 1972, జేమ్స్ గాస్లింగ్ జావా, క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ మనకి కీబోర్డ్. సో కీబోర్డ్ని ఎవరు కనుక్కున్నారు అంటే క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్, జేమ్స్ గాస్లింగ్ జావా, డెనిస్ రిచీ, సి లాంగ్వేజ్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనకి బార్కోడ్ సిస్టమ్ అని. ఓకే, బార్కోడ్ సిస్టమ్. ఈ బార్కోడ్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే మనకి నార్మన్ జోసెఫ్ వుడ్లాండ్ అనమాట. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మనకి డెనిస్ రిచీ కాదు, జేమ్స్ గాస్లింగ్ కాదు, నెక్స్ట్ క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ కాదు. సో మనకి బార్కోడ్ సిస్టమ్ను మనకు ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారు అంటే నార్మన్ జోసెఫ్ వుడ్లాండ్ అనే సైంటిస్ట్, అనే శాస్త్రవేత్త మనకి ఏంటంటే ఈ బార్కోడ్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో సి లాంగ్వేజ్ అయితే డెనిస్ రిచీ, జేమ్స్ గాస్లింగ్ అయితే జావా, క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ అయితే కీబోర్డ్ అనమాట. ఓకే, సో మనకి ఇవి కూడా అడుగుతున్నాడు. ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. సో ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. ఓకే, సో దీని నుంచి కూడా మనకి చాలా క్వశ్చన్స్ అడిగాడు. ఇందాక మనం చూసాం కాబట్టి ఈ బార్కోడ్ సిస్టమ్ చూసాము. అట్ ద సేమ్ టైమ్ దీంట్లోనే మనకి అబ్రివేషన్స్ కూడా వస్తున్నాయి, అది ఇంపార్టెంట్. సో ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ కూడా చూసుకోవాలి అలాంగ్ విత్ అబ్రివేషన్స్ అండ్ ఫుల్ ఫామ్స్. ఓకే, సో ఇది క్వశ్చన్ అనాలిసిస్. సో మనకి బార్కోడ్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారంటే నార్మన్ జోసెఫ్ వుడ్లాండ్. నెక్స్ట్ చూడండి,
So this is the all about the previous year MCQs related to system assistant and computer operator. So next class we will discuss some more MCQs related to these two notifications regarding Telangana High Court. I hope you all understand. Thank you everyone. Next class we will meet. Okay. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.